2019 నుంచి కూటమి ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టం మీ వల్ల మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ కరువు వచ్చినా కూడా మనం నిజంగా మనకున్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మరి కంప్లీట్ అయి ఉంటే మనకి ఎంత కరువు వచ్చినా కూడా ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. అందుకనే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. మరి మీ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టులో మీ ఇసుక దోపిడీకి గేట్లు కొట్టుకుపోతే 39 మంది చనిపోయారే. ఎక్కడికి పోయారు మీరంతా? మీరు దాని గురించి మాట్లాడగలరా? మీ దోపిడీకి, మీ దాహానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా బలైపోయినాయి. ఇవాళ పంటల బీమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. పంటల బీమా గురించి మీరు చేసిందే కదా. ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు 1900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వల్ల మరి బీమా అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రం కోల్పోతే ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ ఫసల్ బీమాని మరి బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ ఈరోజు మళ్ళీ రైతాంగాన్ని బీమా చేసే కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకునే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నాం. అలాగే మరి అన్నదాత సుఖీభావ కింద రైతాంగానికి, కౌలు రైతులకి ఈరోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల చొప్పున వారికి మరి పంటలకి సహాయంగా ఉండేదానికి అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు చూసాం, మొన్న మామిడి రైతులకు ఇబ్బంది వస్తే చిత్తూరు జిల్లా మామిడి రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చి మామిడి రైతులు పంట కొన్నాం. గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకి ఇబ్బంది వస్తే అక్కడ మిర్చి రైతులకు కూడా మరి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. అలాగే పొగాకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం. అలాగే ఆక్వా రైతులకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం చొరవ చూపి మరి ఆక్వా ఫీడ్కి కానీ మరి ఏ రకంగా ఆదుకున్నాం. ఇది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం, బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం. మీరేం చేశారు? వాటి మీద అదనంగా ట్యాక్సులు వేసి దానికి జే ట్యాక్సులు పెట్టి దోపిడీ చేసుకున్నది మర్చిపోతారనుకున్నారా? రెగ్యులేషన్ కమిటీస్ అని పెట్టి జే ట్యాక్సులు పెట్టి ఇవాళ ఏ రకంగా దోపిడీ చేశారో చూసాం. ఇవాళ ఆక్వా రైతులకు కూడా ₹1.5కే విద్యుత్ కరెంట్ ఇచ్చి ఇవాళ మరి రైతాంగాన్ని ఆదుకుంటున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటిది హార్టికల్చర్లో కానీ అటు మరి పంటలో పండినప్పుడు దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాం. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వం. మీరు లేనిపోని ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ఈరోజు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇవాళ మేము చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. అలాగే బీసీ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? బీసీ రిజర్వేషన్ని మీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్న అసెంబ్లీలో మేము 34% బీసీ రిజర్వేషన్ని మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినప్పుడు కనీసం మీరు వచ్చి మద్దతు ఇచ్చారా? అంటే బీసీలు బాగుపడదు మీకు నచ్చదు, బీసీలని చూస్తే మీకు కడుపు మంట. మీరు చెప్తా ఉన్నారు నేను మంత్రి పదవులు ఇచ్చానని చెప్పి, వాళ్ళని ఒక బాంఛన్ దొర అని చెప్పి మీ కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకున్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు మర్చిపోతారనుకున్నారా? వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ దగ్గర మరి మంత్రిగా ఉన్న వేణుగోపాల్ని కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మోకాళ్ళ మీద మోకరిల్లి దండాలు పెట్టించుకున్నారే. కనీసం ఒక్క బీసీ
వ్యక్తిని మీరు ఏ రోజన్నా మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? ఏ ఒక్క కార్యక్రమంలో అన్నా ఒక బీసీ సోదరుని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? కనీసం ఇవన్నీ కూడా చేయకుండా 34% నుంచి 24% దిగజార్చి ఆ రోజు కోర్టులో కేసులు వేస్తే కనీసం మీ సొంత కేసులకైతే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి మీ కేసులు నడిపించుకున్నారే. కనీసం ఆ రోజున బీసీ సోదరుల మీద రిజర్వేషన్ మీద కేసులు ఇస్తే మీరు ఒక లాయర్ని కూడా పెట్టలేకపోయారే. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా పంపించి మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఇవాళ మీరు మేము బీసీలకు ఏదో ఒనగబోచానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలను పొట్టన పెట్టుకున్నారు మీరు. 11 రాజ్యసభల్లో మీరు ఇచ్చింది ఎంతమందికి? 4 మాత్రమే మీరు బీసీలకు ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రాజ్యసభకి నామినేట్ చేస్తే, రాజ్యసభకు పంపిస్తే దాంట్లో 3 ఈరోజు బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మీరు చేసినటువంటి కోత వల్ల 34% నుంచి 24% తీసుకురావడం వల్ల 16,800 మంది మరి వాళ్ళ హక్కును కోల్పోయారు స్థానిక సంస్థల్లో. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి రిజర్వేషన్ పెట్టి బీసీలో ఒక నాయకత్వాన్ని తీసుకురావాలి, బీసీ సమస్యల మీద బీసీలే మాట్లాడాలనే ఉద్దేశంతో ఆ రోజు స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకొచ్చి ఒక నాయకులు తయారు చేసినటువంటి ఘనత, అలాగే కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా అనేక మంది అవకాశం ఇచ్చినటువంటి ఘనత, బీసీ సప్లాన్ నిధులు, ఒక బీసీ సప్లాన్ తీసుకొచ్చి రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ టైం ఒక బీసీ సప్లాన్ ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి 14-19లో బీసీ సోదరుల కోసం ఖర్చు పెడితే 1,00,000 కోట్లు మీరు ఎగనామం పెట్టారు మీ 5 సంవత్సరాల్లో. ఇది వాస్తవం కాదా? అలాగే 300 మంది బీసీలని ఊచకోత కోసారే. ఇవన్నీ బీసీ సోదరులు మర్చిపోతారా? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు బీసీ భూములు కొట్టేసినప్పుడు, మరి బీసీల మీద దాడులు చేసినప్పుడు మీకు ఆ రోజు గుర్తులేదా? ఆదరణ స్కీమ్ రద్దు చేశారు. ఈరోజు మీ తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. నడి రోడ్డు మీద తోట చంద్రయ్య పీక్కొచ్చినప్పుడు అతను బీసీ అని మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? అమర్నాథ్ గౌడ్ అని మరి 15 సంవత్సరాల బిడ్డకి 10th క్లాస్ చదువుతున్న బిడ్డకి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు వాళ్ళు బీసీలు అనేది మీకు గుర్తు రాలేదా? మరి మా అందరి మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, హత్య కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీకు ఆ రోజు మేము బీసీలను కనపడలేదా? ఈరోజు మద్యం స్కామ్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పినటువంటి మద్యం స్కామ్లో కారుమూరి నాగేశ్వరరావు గారు దొరికితే అది ఈడీ, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఇదేదో మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది కాదు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అతని మీద మనీ లాండరింగ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని దొరికితే వాళ్ళు అరెస్ట్ చేశారు. దాన్ని పట్టుకుని బీసీల మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అంటే ఇప్పుడు బండి గుద్దేసి చంపేస్తే చనిపోతే అది కేసు కట్టరా? 18 ఏళ్ళు బిడ్డ అంటున్నావు. ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు కేసు కట్టరా? ఆ కేసుని తారుమారు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మరి సిదిరి అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే అక్కడ చనిపోయినటువంటి సోదరుడు, ఒక యాదవ సోదరుడు, అతనికి అన్యాయం జరిగితే అంటే చూస్తూ ఊరుకోమంటారా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అక్కడ బండి గుద్దితే చనిపోతే కేసు కట్టకూడదా? 18 ఏళ్ళు అంటే చిన్నపిల్లాడా? 45 ఏళ్ళు వయసు అయిపోయినాడంట. అంటే 45 ఏళ్ళు వయసు అయిపోతుందా? మరి నిన్నేమనాలి?
ఇంత దుర్మార్గమా? ఇవాళ మీరు చేసే, మీ నాయకులు చేసే అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ అన్నీ కూడా పండుతూ ఉన్నాయి. అమాయకురాలైనటువంటి మరి అక్కడ ఉన్నటువంటి మా నాయకురాలని మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. గౌతు శిరీష గారిని ఎన్ని అవమానపరిచారు. ఇవాళ మేమేమి మీ మీద అక్రమ కేసులు పట్టలేదు, మీ వాడిని మేము గుద్దిచ్చామా? ఎవరైనా పాపాలు చేస్తే ఖచ్చితంగా తగులుతాయి. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. మీ బాబాయ్ హత్య చేసి ఇవాళ ఏదో తాత్కాలికంగా తప్పించుకుని గొడ్డలి పార్టీని అడ్డం పెట్టుకుని మీరు డ్రామాలు ఆడుతూ ఉంటే తప్పకుండా ఆ గొడ్డలకి పాపాలు చేసిన వాళ్ళు బలైపోతారు. ఇది నేచర్ చెప్తా ఉంది, ప్రకృతి ధర్మం. మీరు ఇన్ని చేసి, ఇన్ని తప్పుడు పనులు చేసి ఇవాళ మీరు ఏదేదో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి, మీరు చేసినటువంటి దుర్మార్గాలు మర్చిపోతారు. 5 సంవత్సరాలు మీ కబంధ హస్తాల్లో రాష్ట్రం నలిగిపోయింది, బలైపోయింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బలైపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ గంజాయి గురించి మీరు మాట్లాడతారు. యువతని సర్వనాశనం చేసింది మీరు. ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక మరి స్కూళ్ళ దగ్గర నుంచి చూద్దాం, ఎయిడెడ్ స్కూల్స్ని విలీనం పేరుతో మీరు ఎన్ని స్కూల్స్ని మూత పెట్టారు. 10th క్లాస్ రిజల్ట్ వల్ల మీ వల్ల ఎంతమంది బలైపోయారు. గంజాయిని, డ్రగ్స్ని రాష్ట్రం అంతా ఏరులై పారించారే. అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి కొన్ని వేల మంది చనిపోవడానికి కారణమయ్యారే. ఇవాళ మీరు డ్రగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారా? గంజాయి గురించి మాట్లాడుతూ ఉన్నారా? మరి మీ అనంతబాబు ఒక ఎమ్మెల్సీ ఒక హత్య చేస్తే మరి అతను కాపాడటానికి ప్రయత్నించింది మీరు కాదా? గంజాయి మత్తులో మీ ఇంటికి కోతవేటదూరులో ఆడబిడ్డని మరి మానభంగం చేస్తే మీరేం చేశారు అప్పుడు? ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రం మర్చిపోతారనుకుంటున్నారా? మరి మీ శాసనసభ్యుడు, ఆ రోజున కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముంద్రా పోర్ట్లో మరి డ్రగ్స్ మూలాలు, కోట్ల రూపాయల డ్రగ్స్ మూలాలు అవన్నీ చెరిపేస్తే చెరిగిపోయాయా? మీ నాయకులు మరి మీ విషపూరిత మద్యం అక్రమాలు ఇవన్నీ కూడా ఒకటొకటి మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరూ తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు. దగ్గర 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్ చేసి ఇవాళ సర్వనాశనం చేసి మరి ఇప్పుడు మొన్న అద్దంకి కాన్స్టిట్యున్సీలో జరిగిన ఇష్యూని ఏదో అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఎస్పీ గారు, డిఎస్పీ గారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ని ఒక్కొక్క ముక్క కట్ చేసి అక్కడేదో తప్పు జరిగిపోయినట్టుగా చూపించాలని ప్రజెంట్ చేయడానికి చాలా తపన పడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎవరైనా సరే విధులు నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. దాని తగ్గట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం, పూర్తి విచారణ చేశాం. కానీ మీకులాగా మీ ఎమ్మెల్యేలు కాపాడుకోవాలను, మీ ఎమ్మెల్సీలు తప్పుడు చేస్తే హత్యలు చేస్తే కాపాడుకోవాలను, మీ సొంత బాబాయిని హత్య చేస్తే మీ సోదరుని కాపాడుకోవాలను, సిబిఐ వస్తే అరెస్ట్కి కనీసం రానకుండా అడ్డం పడినటువంటి సందర్భాలను ఇలా ఎప్పుడు చెయ్యం. ఇవాళ పోలీసులకి గౌరవిస్తాం, కానీ విధులకి ఆటంకం కలిగే విధంగా కానీ, సమాజానికి చెడు జరిగే విధంగా కానీ ఏ అధికారి ప్రవర్తించినా కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తాం. మీరు అవన్నీ కూడా తీసుకొచ్చి డ్రామాలు ఆడిస్తూ ఏదేదో జరిగిపోయినాయి. ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కడుపు నొప్పితో పిలిస్తే వచ్చాడు, దాని తర్వాత ఎందుకు చదవ మ్యాటరు? ఆ 2 లైన్లు చదివితే సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు? డిఎస్పీ గారు చెప్పింది ఏంటి? అక్కడ
గంజాయి ఒక వ్యక్తి తీసుకెళ్తా ఉంటే అతని మీద రైడ్ చేస్తే అతను తప్పించు పారిపోతా ఉంటే ఆ క్రమంలో జరిగింది. ఎస్పీ గారు ఏం చెప్పారు? విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వేరే వెహికల్ వాడారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఈ మూడింటిని మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడే విధానాలు చేయాలంటే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. మేమైతే చాలా సీరియస్గా ఉన్నాం. అది ఎవరిని కూడా కాపాడే పరిస్థితి ఉండదు. మీకులాగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. గంజాయి కోసమే ఈగలు పెట్టాం. ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి కొన్ని అక్కడక్కడ వేర్లు ఉన్నాయి, అవి కూడా పెగిలిస్తున్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో అన్ని విధాలు మేము కాపాడుకుంటాం. అక్రమ మద్యం నుంచి కాపాడాం, డ్రగ్స్ నుంచి కాపాడగలుగుతాం. రేపు గంజాయిని కూడా 100% ఆంధ్ర రాష్ట్రం లేకుండా చేసే కార్యక్రమాలే ఇవాళ ఈగల్ టీం పెట్టుకుని ఆ కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. ఈరోజు మరి ఈ ప్రభుత్వం ఎంత నిజాయితీగా ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడానికి మీరు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో రాష్ట్రం నష్టపోయినా తిరిగి మళ్ళీ ఇన్వెస్టర్స్ పారిపోయారు ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడిపోయారు. అలాంటిది ఇవాళ దగ్గర 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి భారతదేశంలోనే 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సంస్థలన్నీ కూడా వస్తే మరి వాళ్ళ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తాము. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మేనిఫెస్టోలు ఇచ్చినాయి మేము దాదాపు 95% అమలు చేశాం. ఇంకా 1-2 ఉన్నాయి. అవి కూడా చేయడానికి ఆర్థిక వెసులుబాటు వచ్చిన వెంటనే అవి కూడా చేయాలని ఆలోచన చేస్తాను. మీరు 85% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, వీధికి మద్యాన్ని ఏరులై పారించారు. అలాగే తల్లికి వందనం, అమ్మఒడి మీరు ఒకరికే ఇచ్చారు, మేము అందరికీ ఇచ్చాం. మెగా డిఎస్సి మీరు 5 సంవత్సరాలు అసలు డిఎస్సిని నిర్వహించలే. ఈరోజు మేము మెగా డిఎస్సి కండక్ట్ చేసి 16,300 మందికి ఉద్యోగాలు ఇస్తే మీరు దాన్ని కూడా డ్రామా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకి అవగాహన ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాం, విద్యుత్ ఛార్జీలు మీరు ట్రూ అప్ చేస్తే ట్రూ డౌన్ చేశాం మేము. ఇది ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలకి జవాబుదారిగా ఉంటాం. మీకులాగా తప్పించుకుని పారిపోవడం, మీకులాగా అభూత కల్పనలు చేయటము, ఏదన్నా ఉన్నా స్ట్రైట్గా చర్చించడానికి అసెంబ్లీని మేము వేదిక చేసి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అసెంబ్లీ నుంచి పారిపోయి అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఉన్నాయి ఎందుకోసం? ప్రజా సమస్యలు చర్చించడానికి. మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, చట్టాల మీద విలువ లేదు. చివరికి మన స్వతంత్ర దినోత్సవం జెండా ఎగరేయాలనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. మీకు ఎంత ప్రేమ ఉంది దేశం మీద? పసికందులు, పసిబిడ్డలు ఇవాళ మరి ఆగస్టు 15వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా వచ్చి జెండా వందనం చేసుకున్నారు. మీరా ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక నిబద్ధత గురించి, చట్టసభల గురించి అవగాహన లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరం లేదు. ఇవాళ మీరు ప్రెస్ మీట్లు పెట్టి అభూత కల్పనలు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.